ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నేను మీ పరంజ్యోతిని. ఈరోజు మన ప్రేయర్ హాల్లో పాడ్కాస్ట్లో ఒక కీలకమైన మరియు మర్మమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే త్రిత్వ సిద్ధాంతము, ద ట్రినిటీ. చాలా మందికి, ముఖ్యంగా మనలో కొంతమంది సహోదరులైన విశ్వాసులకు ఒక సందేహం ఉంటుంది. క్రైస్తువులు ముగ్గురు దేవుళ్లను ఆరాధిస్తారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి ఒకటిగా ఎలా ఉంటారు అని ఈరోజు బైబిల్ ఆధారాలతో, తర్కబద్ధమైన ఉదాహరణలతో దీనిని విశ్లేషిద్దాం. బైబిల్ ఆధారాలు. ఆదికాండము 1:26 బైబిల్ ఇలా చెప్తుంది, మన పోలుకు చొప్పున నరుని చేయదము. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏ దేవదూత సృష్టించలేదు, ఏ ప్రవక్త లేడు, వేరే దేవుడు లేడు. అది ఆయనే, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ముగ్గురు కలిసి ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులు. మత్తయి సువార్త 28:19 యేసు ఇలా చెప్పారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇడి. ఇక్కడ నామములు అని లేదు, కేవలం ఒక నామము మాత్రమే ఉంది. దేవుడు కాని వారి నామమున బాప్తిస్మ ఇమ్మని యేసు ఎందుకు చెప్తారు? మానవ పోలుగుతో వివరణ. ఉడికించిన గుడ్డును, సొనను, తెల్ల సొనను, పెంకును ఉదాహరణగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడిని గుడ్డుతో ఎలా పోల్చగలం? కానీ దేవుని పోలుకలో సృష్టింపబడిన మనతో దేవుణ్ణి పోల్చగలము. మీకు ఒక శరీరం ఉందా? అవును, ఉంది. మీకు ఒక ప్రాణం ఉందా? అవును, ఉంది. మీకు ఒక ఆత్మ ఉందా? అవును, ఉంది. అవి వేరు పనులు చేస్తాయా? అవును, చేస్తాయి. కానీ అవన్నీ కలిపి మీరే కదా. ఖచ్చితంగా 3 భాగాలు. కానీ ఒక వ్యక్తి. దేవుడు మిమ్మల్ని ఎలా సృష్టించారు? ఎందుకంటే ఆయన కూడా అలాగే ఉన్నారు కనుక. ఒక ఇల్స్ట్రేషన్ దీనికి ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుందాం. సూర్యుడిని చూడండి. సూర్యుడు అదొక పెద్ద అగ్నిగోళం. తండ్రి మూలాధారం, కాంతి మనకు కనిపించే వెలుగు. కుమారుడు సాదృశ్య యొక్క రూపం, వేడి మనం అనుభవించే ఉష్ణం. పరిశుద్ధాత్మ శక్తి మరియు సన్నిధి. ఒకే సూర్యుడు 3 రూపాలు. అలాగే ఒకే దేవుడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా బయలుపరచబడ్డారు. త్రిత్వ సిద్ధాంతం, ట్రినిటీ అనేది దేవుని అపారమైన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. బైబిల్ ఆధారంగా దేవుడు ఒక్కడే అయినప్పటికీ 3 వేరు వ్యక్తులుగా, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనకు వెల్లడయ్యారు. మరి కొన్ని ఆకర్షణీయమైన ఉదాహరణలు మనం చెప్పచ్చు. మరో ఇల్స్ట్రేషన్, నీటి రూపాలు, ద 3 స్టేట్స్ ఆఫ్ వాటర్. నీరు మనకు 3 వేరు రూపాల్లో కనిపిస్తుంది, కానీ దాని మూలం తత్వం ఒకటే, H2O. మంచు, ఐస్, ఇది గట్టిగా ఉంటుంది. కుమారుడైన యేసుక్రీస్తు భూమిపైకి మనిషిగా వచ్చిన రూపంలా. ద్రవ్యము, లిక్విడ్ వాటర్, మనం త్రాగే నీరు, ప్రేమను పెంచే తండ్రిలా. ఆవిరి, స్టీమ్, మనం కంటికి కనిపించకుండా గాలిలో వ్యాపించి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునిలా. రూపాలు వేరైనా అవన్నీ నీరే. అలాగే 3 వ్యక్తులు దేవుడే. మరో ఉదాహరణ, సమయం, ద నేచర్ ఆఫ్ ది టైం. సమయం అనేది ఒకే సత్యం, కానీ అది 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి లేకపోతే మరొకటి ఉనికిలో ఉండదు. గతం, పాస్ట్, గడిచిపోయిన సమయం. వర్తమానం, ప్రజెంట్, ఇప్పుడు మనం జీవిస్తున్న సమయం. భవిష్యత్తు, ఫ్యూచర్, రాబోయే కాలం. సమయం విభజించలేరు, కానీ ఈ 3 కలిస్తేనే అది సమయం అవుతుంది. త్రిత్వంలోని దేవుడు కూడా అంతే, అనాది నుండి అనంతం వరకు ఒకటే. మరో ఉదాహరణ, సంగీతము, ద మ్యూజికల్ కార్డ్. ఒక అద్భుతమైన సంగీత స్వరమును కార్డు గమనించండి.
ఒక కార్డు వాయించాలంటే మనకు కనీసం 3 వేర్వేరు స్వరాలు నోట్స్ కావాలి. ఆ 3 స్వరాలు ఒకేసారి వాయించినప్పుడు అవి విడివిడిగా కాకుండా ఒకే మధురమైన ధ్వనిగా మనకు వినిపిస్తాయి. ఒక స్వరాన్ని తీసేసిన ఆ కార్డు పరిపూర్ణం కాదు. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి ఒకే దేవునిగా పరిపూర్ణమైన మహిమను కలిగి ఉన్నారు. తృతీయ రూపము, ద 3 డైమెన్షన్స్. మనం నివసించే ప్రపంచం 3 కొలతలపై ఆధారపడి ఉంటుంది: పొడవు, వెడల్పు, ఎత్తు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది ఒక వస్తువు, ఆబ్జెక్టు అవదు. ఈ 3 కొలతలు వేరు కానీ అవి ఒకే వస్తువులో కలిసి ఉంటాయి. దేవుడు కూడా తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉంటేనే ఏకదేవుడిగా ఉన్నారు. ముగింపు. దేవుడు మన బుద్ధికి అందనంత గొప్పవాడు. ఈ ఉదాహరణని కేవలం మనము పరిమిత జ్ఞానంతో అపరిమితమైన దేవుడిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. బైబిల్ చెప్తున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించి మీ జీవితాల్లో, మీ కుటుంబాలని దినదినం అభివృద్ధి చేయనుగాక. థ్యాంక్ యూ.